డే 9 లో మనం అసలు కంట్రోల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటో రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ తీసుకొని మాట్లాడుకుందాం. సో అసలు కంట్రోల్ స్టేట్మెంట్స్ అంటే ప్రోగ్రామ్ ఫ్లోని కంట్రోల్ చేయడానికి యూజ్ చేసే స్టేట్మెంట్సే మనం కంట్రోల్ స్టేట్మెంట్స్ అంటాం. సింపుల్ గా చెప్పాలంటే ప్రోగ్రామ్ ఎలా రన్ అవ్వాలి, ఎప్పుడు రన్ అవ్వాలి, ఎప్పుడు స్టాప్ అవ్వాలి అనేది కంట్రోల్ చేయడం. సో కంట్రోల్ స్టేట్మెంట్స్ 3 టైప్స్ ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి కండిషనల్ స్టేట్మెంట్స్, సెకండ్ వన్ లూపింగ్ స్టేట్మెంట్స్, థర్డ్ వన్ జంప్ స్టేట్మెంట్స్. సో కండిషనల్ స్టేట్మెంట్స్ అండ్ లూపింగ్ స్టేట్మెంట్స్ గురించి మనం ముందు వీడియోలో చూసాం. ఇప్పుడు జంప్ స్టేట్మెంట్స్ గురించి చూద్దాం. జంప్ స్టేట్మెంట్స్ అనేవి 3 టైప్స్ ఉన్నాయి. ఒకటి బ్రేక్, కంటిన్యూ, పాస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రేక్ స్టేట్మెంట్ గురించి చూద్దాం. బ్రేక్ అంటే స్టాప్ చేయడం అని అర్థం. సో ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక విలేజ్కి వెళ్ళాలనుకున్నావు, ఆ టైంలో నువ్వు బస్ ఎక్కుతావు. సో ఆ బస్ ఎక్కినప్పుడు నీ బస్ స్టాప్ రాగానే నువ్వు దిగిపోతావు కదా, సేమ్ అలాగే బ్రేక్ స్టేట్మెంట్ కూడా వర్క్ అవుతుంది. సో సింపుల్ ప్రోగ్రామ్ అయితే చూద్దాం. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 6 ఇఫ్ ఐ ఈక్వల్ టు 3 అయితే బ్రేక్ అవ్వమని పెట్టాం, ప్రింట్ ఐ. సో ఇక్కడ అవుట్పుట్ వచ్చేసి, సో ఈ లూప్ అనేది 0 నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ ఐ ఈక్వల్ టు 0, నెక్స్ట్ ఐ 0 ప్రింట్ అవుతుంది, నెక్స్ట్ ఐ ఈక్వల్ టు 1 ప్రింట్ అవుతుంది, ఐ ఈక్వల్ టు 2 ప్రింట్ అవుతుంది, ఐ ఈక్వల్ టు 3 అవుతుంది. సో ఐ ఈక్వల్ టు 3 అయితే మనం బ్రేక్ అని ఇచ్చాం కాబట్టి ఇంకా లూప్ లోకి వెళ్లకుండా అక్కడ నుంచి బయటకు వచ్చేస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి కంటిన్యూ. కంటిన్యూ అంటే స్కిప్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ మీ మేడం అటెండెన్స్ తీసుకుంటున్నారు అనుకోండి, ఆ టైంలో మీ ఫ్రెండ్ అనేవాడు ఆబ్సెంట్ అయ్యాడు. సో ఆబ్సెంట్ అయినప్పుడు వాడిని స్కిప్ చేసి మిగిలిన వాళ్ళ అటెండెన్స్ తీసుకుంటారు. సేమ్ అలాగే కంటిన్యూ స్టేట్మెంట్ అనేది ఉపయోగిస్తాం. సో ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 5 ఇఫ్ ఐ ఈక్వల్ టు 2 అయితే కంటిన్యూ అని పెట్టాం, ప్రింట్ ఐ అని పెట్టాం. సో ఇక్కడ లూప్ అనేది 0 నుంచి స్టార్ట్ అవుతుంది. ఐ ఈక్వల్ టు 0, ప్రింట్ ఐ, 0 ప్రింట్ అవుతుంది, ఐ ఈక్వల్ టు 1 ప్రింట్ అవుతుంది, ఐ ఈక్వల్ టు 2. సో ఐ ఈక్వల్ టు 2 పెట్టాం కాబట్టి కంటిన్యూ. కంటిన్యూ అంటే స్కిప్ చేయడం, ఆల్రెడీ చెప్పాను. సో 2ని స్కిప్ చేసి నెక్స్ట్ ఐ ఈక్వల్ టు 3 అవుతుంది, 3 ప్రింట్ అవుతుంది, నెక్స్ట్ ఐ ఈక్వల్ టు 4 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి పాస్. పాస్ అంటే ఎంటీ బ్లాక్. లైక్ ఇప్పుడు మీ దగ్గర ఒక ప్లాన్ అనేది ఉంది, బట్ ఇప్పుడు వర్క్ లేదు. సేమ్ అలాగే పాస్ స్టేట్మెంట్ అనేది ఉపయోగిస్తాం. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 3 పాస్ అంటే ఐ అనేది లూప్ తిరుగుతూ ఉంటది, బట్ నువ్వు పాస్ పెడతాం వల్ల అక్కడ అవుట్పుట్ అనేది రాదు. రోజు హోంవర్క్ క్వశ్చన్ వచ్చేసి 1 to 10 నెంబర్స్ ని ప్రింట్ చేయండి, నెంబర్ 5 వచ్చినప్పుడు లూప్ ని స్టాప్ చేయండి. దీని అవుట్పుట్ ఏం వస్తుందో కామెంట్ చేసి చెప్పండి. సో డే 9 యొక్క నోట్స్ కావాలంటే మన వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ అయితే ప్రొవైడ్ చేశాను. లింక్ వచ్చేసి బయోలో ఉంది, వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. ఇలాగే పైథాన్ ని సింపుల్ అండ్ ఈజీగా నేర్చుకోవాలనుకుంటే మన అకౌంట్ ని ఫాలో చేసి ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి.